వెల్కమ్ టు టీ10. కేటీఆర్ చుట్టూ వల బిగుస్తుందా? నా పైన కక్ష కట్టి బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి నన్ను అరెస్ట్ చేసి జైలు వేయించే కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ కూడా అంటున్న నేపథ్యంలో అసలు ఇంతకు ఫార్ములా ఈ రేస్ ఏంది అంశాల గురించి మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల గారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే. నమస్తే అండి. అసలు ఏందండి, ఎందుకు కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు, అంటే నన్ను జైల్లో వేయడానికి బీజేపీ కాంగ్రెస్ కలిసి కంకణంగా అంటుకున్నాయనే ఆరోపణలు చేస్తున్నారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? అంటే ఈ కేస్ ఈ రేసింగ్ సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఏసీబీ ప్లస్ ఈడీ రెండు కలిపి విచారణ చేస్తున్న సందర్భంగా ఏసీబీ రాష్ట్ర పరిధిలో విచారణ చేస్తుంది, ఈడీ సంబంధించి సెంట్రల్ ఉంది. కాబట్టి రెండు ప్రభుత్వాలు ఉన్నది, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ. కాబట్టి నన్ను కుట్రతోడు చేస్తున్నాయి అనేది కేటీఆర్ ఆరోపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. బట్ వాస్తవంగా ఏంటి అంటే దీని మీద ఆయన కోర్టుకు పోయాడు, కోర్టులో విచారణ జరిగింది, పిటిషన్ వేసాడు. కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అరెస్ట్ చేయటానికి టైం ఉంది కానీ విచారణ చేసుకోవచ్చు అని క్లియర్ గా విచారణకి ఇచ్చింది. అందుకే ఈడీ 7వ తారీఖు విచారణకు పిలిచింది, తర్వాత ఏసీబీ 6వ తారీఖు విచారణకు పిలిచింది. ఈ రోజు చూస్తే విచారణ నుంచి మధ్యలో వెళ్ళిపోయింది ఆయన. అవును, లాయర్ అది చేయమని చెప్పేసి ఎట్లా చూడొచ్చు? నేను అనేది అదే. అసలు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చాలా ప్రకటనలు చేసిండు. ఈ ఫార్ములా కేసు అనేది, రేస్ అనేది ఇప్పుడు తెలంగాణకి నేను పెద్ద అభివృద్ధి, వాస్తవంగా ఇంటర్నేషనల్ లో ఒక పేరు ప్రఖ్యాతి వచ్చిందని, ఎక్స్పోజర్ తీసుకొచ్చిన 700 కోట్ల రూపాయలు సంబంధించిన లాభాలు వచ్చినాయని, దాంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని ప్రచారం చేసిండు. కానీ వాస్తవాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి. అప్పుడు అదే చెప్పిండు, ఇప్పుడు అదే చెప్పిండు, దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒకళ్ళ నిజంగానే అల్ల తప్పు లేకపోతే, దాంట్లో ఏ బాధ్యత లేకపోతే ఎందుకు భయపడాలి కేటీఆర్? ఎందుకు కోర్టు దాకా ఉరకాలి? విచారణకి హాజరు కావచ్చు కదా. తన తప్పేం లేనప్పుడు అటు ఏసీబీ విచారణకు హాజరు కావటంలో ఎందుకు వెనకడిగేస్తున్నాడు, ఇటు ఈడీ విచారణకు హాజరు కావటంలో ఎందుకు వెనకడిగేస్తున్నాడు? అంటే ఇక్కడ ఒక స్పష్టంగా కొంత అవినీతి జరిగింది అనేది వాస్తవం. ఎట్లా చెప్తారు? అసలు ఈ ఫార్ములా అప్పటి నుండి ఇప్పటి వరకు గానీ బ్రాండ్, తెలంగాణ బ్రాండ్ అనే దాని మీద గానీ, తెలంగాణకు సంబంధించి ఎక్స్పోజర్ విషయంలో గానీ ఈ ఫార్ములా రేస్ అనేది అంతర్జాతీయ ప్రమాణాలను సూచిస్తుంది అనేది చెప్పుకుంటూ వస్తుండ్రు. దాన్ని ఎట్లా ఆయన చెప్పే దాంట్లో తప్పు ఉంది. వాస్తవంగా ఈ ఫార్ములా రేస్ అనేది తెలంగాణకి ఎట్లాంటి ఉపయోగం జరిగింది? ఏం జరగలేదు. దానికి సంబంధించిన అగ్రిమెంట్ 2022 అక్టోబర్ లో జరిగింది. ఆ అక్టోబర్ లో ముందు అంటే వాస్తవంగా 2023 ఫిబ్రవరిలో తెలంగాణలో హైదరాబాద్ లో ఈ కార్ రేసింగ్ జరిగింది. తర్వాత 24 ఫిబ్రవరిలో జరగాలి, 25 ఫిబ్రవరిలో జరగాలి, 26 ఫిబ్రవరి. అంటే 4 సంవత్సరాలకి ఒకేసారి హైదరాబాద్ నగర కార్పొరేషన్ సంస్థ ప్లస్ గవర్నమెంట్, తర్వాత గ్రీన్ కోన్ యొక్క కంపెనీ, ఈ 3 కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది. సో ఈ ఒప్పందం జరిగితే కేటీఆర్ చెప్పినట్టు నిజంగానే 700 కోట్లు ఫస్ట్ సీజన్ కి లాభం వస్తే ఎందుకు ఈ గ్రీన్ కో కంపెనీ మధ్యలోనే తప్పుకుంది? నష్టాలు వచ్చినాయని ఎందుకు అది ప్రకటించింది? అంటే లాభాలు రాలేదు, నష్టాలు వచ్చినాయని దాంట్లో ఒప్పందంలో ఉన్న కంపెనీ తప్పుకున్నప్పుడు ఆ కంపెనీ చేయాల్సిన ఫండింగ్ ఏదే స్పాన్సర్షిప్ చేసిందంతా గ్రీన్ కో కంపెనీ, ఆ కంపెనీ చేయాల్సిన డబ్బుల్ని అది తప్పుకుంటే ఆ దాని బాధ్యతని కేటీఆర్ తీసుకొని ఆ ఏదైతే విదేశీ కంపెనీ ఉందో, ఇప్పుడు ఫార్ములా ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ కంపెనీ ఇదే కదా మొత్తం ఈవెంట్ నిర్వహించింది. ఈ విదేశీ యూకే సంబంధించిన ఈవెంట్ కి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజల డబ్బుని, ఈ నగర కార్పొరేషన్ నుంచి ఉన్న డబ్బుని 45 కోట్ల రూపాయలు చెల్లించండి కేటీఆర్. ఇప్పుడు అదే కదా వివాదం. కాబట్టి 45 కోట్లైనా అని ఇప్పుడు చిన్న అమౌంట్ కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇది 45 కోట్లకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇవాళ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు దాదాపు 600 నుంచి 700 కోట్లకు సంబంధించిన కుంభకోణం జరిగింది అనేది ఇప్పుడు ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తర్వాత మధ్యలో ఈడీ ఎందుకు వస్తుంది? ఈడీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిందిగా, వీళ్ళు కుమ్మకు కాకుంటే నా మీదకి ఎందుకు వస్తారని ఆయన స్పష్టంగా మీడియా ముందు పదే మాట్లాడుతున్నాడు. ఈడీ రావటానికి కేటీఆర్ కారణం. వాస్తవంగా ఈ చెల్లింపుల్లో 45 కోట్లకు సంబంధించిన చెల్లింపుల్లో అనేక రకాల చట్ట ఉల్లంఘనకి కేటీఆర్ పాల్పడ్డాడు అనేది క్లియర్. ఒకటి, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, దానికి చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి పర్మిషన్ లెటర్ లేదు. తర్వాత ఆర్థిక శాఖ ఉంటది, ఆర్థిక శాఖ సంబంధించిన పర్మిషన్ లెటర్ లేదు. ఇదంతా పోగా ఆర్బీఐ, ఇది విదేశీ కంపెనీ యూకే, దీనికి సంబంధించిన ఆర్బీఐ ఫెమా పర్మిషన్ ఉండాలి.
ఫెమా నిబంధనలు ఉంటాయి. ఆ ఫెమా నిబంధనల ప్రకారం ఆర్బీఐ పర్మిషన్ తీసుకొని విదేశీ కంపెనీలకు డబ్బులు చెల్లించాలి. కానీ విదేశీ మారక ద్రవ్యాన్ని వాళ్ళకి డైరెక్ట్ గా చెల్లింపులు చేశాడు కేటీఆర్. అందుకే ఆర్బీఐ డైరెక్ట్ గా నోటీస్ ఇచ్చింది ఇది నగరపాలక సంస్థకి. ఇట్లా తప్పులు చేసినందుకు 8 కోట్ల రూపాయల ఫైన్ కూడా వేసింది హైదరాబాద్ నగర కార్పొరేషన్ కి. సో కేటీఆర్ వల్ల అంటే చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించండు, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించండు, అది మనీ లాండరింగ్ కిందికి వస్తుంది. దాంతో పేరుతోటి ఈ రేస్ జరిగితే వేలాది కోట్ల రూపాయలు తెలంగాణకు వస్తాయని ప్రకటించిండు. కాబట్టి దీని వెనక వందలాది కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారినాయి, మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ ఆరోపణ చేస్తుంది. దానికోసమే ఈడీ ఇప్పుడు కేసు నమోదు చేసింది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే బీజేపీ ఈడీని ఉపయోగించుకున్న మీలాంటి అనలిస్టులే చాలా మంది పొలిటికల్ లీడర్లు, ప్రతిపక్షాలు, మీలాంటి అనలిస్టులు బీజేపీ ఈడీని అడగోలుగా వాడుతుంది వాళ్ళ పొలిటికల్ గర్జ్ చేసుకోవడానికి, లేకపోతే ఆపోజిషన్ ని కంట్రోల్లో పెట్టడానికి, అటాక్ చేయడానికి వాడుతుందని పదే పదే చెప్పేవాళ్ళు. ఈ కేటీఆర్ విషయంలో మాత్రం ఎందుకు అంత? ఇప్పుడు ఈడీ తప్పుడు కేసులు పెడితే ఈడీ విచారణ ఎదుర్కోవాలి కదా, ఈడీ తప్పు చేస్తుందని చెప్పాలి కదా. కేటీఆర్ ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, డైరెక్ట్ చెప్పాను నేను ఫెమా నిబంధనలు ఉల్లంఘించలేదు, లేదు ఆర్బీఐ నిబంధన ఉల్లంఘించలేదు, లేదు క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నా నేను, లేదు ఆర్థిక శాఖ అప్రూవల్ ఉంది, నేను ఎట్లాంటి చట్ట ఉల్లంఘనకు పాల్పడలేదని కేటీఆర్ చెప్పానండి. ఆయన ఎందుకు చెప్పలేడు? అప్పటి మున్సిపల్ శాఖ స్పెషల్ కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్ డైరెక్ట్ గా ఇప్పుడు కేసుల్లో ఉన్నాడు. ఆయన ఇదంతా కేటీఆర్ చెప్తేనే నేను చేసిన అని చెప్తున్నాడు. అప్పుడు ఎవరైతే దాంట్లో ఇంకొక ముద్దాయిగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి కూడా చెప్తున్నాడు ఇదంతా కేటీఆర్ వల్లనే జరిగింది. వాళ్ళ విచారణకు హాజరుగమ్మంటే వాళ్ళు ఒక రకంగా పారిపోయారు, ఇప్పుడు నాకు విచారణకు హాజరు కాలేదు. ఇవాళ కేటీఆర్ కూడా విచారణకు హాజరై ఏం జరిగింది? లాయర్ని అనుమతిస్తేనే విచారణ. ఎందుకు లాయర్ అరెస్ట్ చేస్తారని భయమా? అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పింది కదా, 30వ తారీఖు దాకా అవకాశం ఇచ్చింది. కానీ విచారణకు సహకరించమని కూడా కోర్టు చెప్పింది. ఎందుకు కేటీఆర్ విచారణకు సహకరించట్లే? అంటే దీంట్లో స్పష్టంగా అవినీతి జరిగింది, చట్టాల ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈడీ అయింది. అయితే ఈడీ కేసుల్ని రాజకీయంగా జరిగితే మనం ఖండిస్తాం, ఏం లేకుండానే దుర్మార్గంగా కేసులు పెడితే ఖండిస్తాం. ఎంతమంది మీద పెట్టలేదు తెలంగాణలో, ఏపీలో, అందుకే ఈడీ కూడా దేశవ్యాప్తంగా. అందుకే ఈడీ క్లియర్ గా చెప్తుంది, ఇగో ఇవన్నీ జరిగినాయి కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, సహకరించమని అడుగుతుంది. ఒకవేళ ఈడీ తప్పు చేస్తే కోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టు కూడా ఉంది, అక్కడ నుండి తెచ్చుకోవచ్చు. కానీ విచారణకి హాజరు కాకుండా ఇవన్నీ చట్ట ఉల్లంఘన చేసినని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కేటీఆర్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుండే తప్ప దీంట్లో వేరే ఏం లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంకోటి ఎలక్టోరల్ బాండ్స్ కు ఈ కేసు కూడా లింక్ ఉందని ఒక చర్చ జరుగుతుంది, దాన్ని ఎట్లా చూడాలి? అది కూడా క్లియర్. ఇవాళ ఏసీబీ కేటీఆర్ ఇంట్లో సోదాలు చేసింది. సోదాలు చేయటాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, బీఆర్ఎస్ సోదాలు చేయొద్దంటుంది. ఇవాళ విచారణకు పిలిచింది ఏసీబీ, తర్వాత సోదాలు కూడా చేసింది. ఎందుకు సోదాలు చేసింది దాంట్లో క్లియర్ గా వాళ్ళు చెప్పిన ఒక 2 అంశాలు నిజంగా అవినీతి జరిగింది అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే, ఒకటి 2022 ఏప్రిల్ నుంచి 8వ తారీఖు నుంచి 2022 అక్టోబర్ వరకు 41 సార్లు ఈ గ్రీన్ కో కంపెనీ ఈ టిఆర్ఎస్ సంబంధించి ఎన్నికల బాండ్ రూపంలో ఫండ్ ఇచ్చింది. 49 కోట్ల రూపాయల ఫండ్ వచ్చింది. అసలు 55 కోట్ల రూపాయల అగ్రిమెంట్ కి 45 కోట్లే చెల్లించింది యూకే కంపెనీకి. మరి 49 కోట్ల రూపాయలు ఎట్లా ఫండ్ తీసుకొచ్చినది టిఆర్ఎస్? ఎందుకు ఇలా డబ్బులు చేతులు మారలేదు అనుకోవచ్చు. అంటే ఆ కంపెనీకి ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాం 4 సంవత్సరాలకు, కాబట్టి సంవత్సరానికి 100 కోట్ల అగ్రిమెంట్ అది. దాంతో పాటు ఆ స్పాన్సర్షిప్ చేసినందుకు వివిధ ప్రైవేట్ కంపెనీల నుంచి యాడ్స్ రూపంలో 100 కోట్ల రూపాయలు వస్తాయి ఈవెంట్ నిర్వహించేటప్పుడు. ఆ 100 కోట్ల రూపాయలు అన్ని కూడా ఏ కంపెనీకి వస్తాయి? ఈ గ్రీన్ కో కంపెనీకి వస్తాయి. మరి అట్లాంటి గ్రీన్ కో కంపెనీ ఇవాళ వెనక్కి పోయి నష్టం వచ్చిందని చెప్పి చివరికి ఆ ఎన్నికల రూపంలో, బాండ్ల రూపంలో, అంటే అవినీతిని డైరెక్ట్ గా మోడీ చేసిన ఈ తీసుకొచ్చిన దుర్మార్గపు బాండ్లను ఉపయోగించుకొని అదొక చట్టబద్ధం చేయడానికి ఒక అవినీతి జరిగింది అనేది దీంట్లో స్పష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ లాలూచి ఉంది కాబట్టి ఎన్నికల ఫండ్ వచ్చింది, కాబట్టి దీంట్లో అవినీతి స్కోప్ ఉంది అనేది ఏసీబీ ఆరోపిస్తుంది. అదే సందర్భంగా ఈడీ ఆరోపిస్తుంది. దాన్ని ఎదుర్కోవాలి కదా కేటీఆర్ ఇద్దరు కలిపి ఎదుర్కోవాలి కదా. ఎందుకు సవాల్ చేయట్లేదు దాన్ని? ఏమంటారు, అటు కాంగ్రెస్ తీసుకోలేదా, లేదా ఇటు బీజేపీ తీసుకోలేదా, వాళ్ళు తీసుకోలేదా, వీళ్ళు ఎవరు తీసుకున్నారు? కానీ తీసుకుంటే ఏం జరిగింది? ఒక పని కాంట్రాక్ట్ ఒప్పచెప్పినందుకు నువ్వు దాని పేరుతో ఎన్నికల ఫండ్ తీసుకున్నావు అనే కదా అక్కడ లాభాపేక్ష జరిగింది అనేది కదా. కాబట్టి చూస్తే బీజేపీ వాళ్ళ లోపలే, కాంగ్రెస్ వాళ్ళ లోపలే, మరి వాళ్ళ ఆర్గ్యుమెంట్లు కూడా తప్పే ఉంది వచ్చు.
వాళ్ళు కూడా దొరికితేయచ్చు, వాళ్ళ కాంట్రాక్టర్ అట్లా ఆలోచపడి ఇచ్చి ఎన్నికల బాండ్ రూపంలో తీసుకుంటే వేయచ్చు. కానీ ఇప్పుడు కేసు వాళ్ళది కాదు కదా, ఇప్పుడు జరుగుతుంది కేటీఆర్ మీద కేసు. ఇది రాజకీయ కోణంలో జరుగుతుందని పదే ఆరోపణ చేస్తుంది. రాజకీయ కోణమే లేదంటారా? ఎందుకు ఉండదు? రాజకీయ కోణం లేదని నేనెందుకంట, ఉంటది. అక్కడ ఉన్నది 2 రాజకీయ పార్టీలు, అది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కానీ రాజకీయ కోణంలో జరుగుతున్న కేసుని ఆ రాజకీయ కోణం పేరుతో చేసిన తప్పును కప్పించుకోవడానికి మనం సమర్థించాం కదా. కేటీఆర్ నిజంగా ఏ తప్పు చేయకపోతే విచారణకు హాజరు కావచ్చు, దాంట్లో నేను సత్యులున్నాన్ని నిరూపించుకోవచ్చు. కానీ ఆ పని కేటీఆర్ చేయట్లేదు కదా. కాబట్టి అవి తవ్వకాలన్నీ జరిగితే, వాస్తవంగా దాంట్లో విచారణ అంతా జరిగితే అసలు ఈ రేసింగ్ వల్ల ఏమో వచ్చింది తెలంగాణకు ఉపయోగం, ఏ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది తెలంగాణకి? ఇవాళ ఎవరికైనా ఉపాధి వచ్చిందా? లేదు దాని ద్వారా తెలంగాణకి ఏమైనా ప్రాజెక్టులు వచ్చినాయా? వేలాది కోట్ల రూపాయలు ఫండింగ్ వస్తుందని చెప్పిండు, 7,000 కోట్ల లాభం వచ్చిందని చెప్పిండు. ఎడిపోయినా మరి 700 కోట్లు, 700 కోట్లు లాభాలు ప్రభుత్వ ఖాతాలో జమ కాలేదు. డైరెక్ట్ గా స్పాన్సర్షిప్ ఉన్న కంపెనీ గ్రీన్ కోనే నష్టాలు వచ్చిందని చెప్తుంది. నష్టాలు వచ్చిన ట్రాన్సాక్షన్ అయితే జరిగి ఉంటది కదా, వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు అదే కదా ఏసీ ఈడీ విచారణ, మనీ లాండరింగ్ జరిగిందని ఆ పేరుతోటి 100,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంలో గానీ, లేకపోతే ఇక్కడ చెప్తున్నట్టు ఈ హైదరాబాద్ నగర కార్పొరేషన్ కానీ దీంట్లో అమౌంట్ జమ కాలేదా? లేదు, అసలు 1 రూపాయి కూడా వీళ్ళకి లాభం రాలేదు. అసలు ఇంకా విషయం ఏంటంటే, ఎవడో ఒక గ్రీన్ కో అనే ఒక కంపెనీకి ఈ కార్ రేసింగ్ సంస్థకి సంబంధించి ఫార్ములా ఈకి మధ్య ఒప్పందం జరిగితే మధ్యవర్తితో వహించాల్సిన గవర్నమెంట్ వాడి మధ్యలో పారిపోతే వీళ్ళు డబ్బులు చెల్లించడం ఏంటి? అది గవర్నమెంట్ ప్రజల డబ్బులు కదా, కార్పొరేషన్ నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బు కదా. ఈ కార్ రేసింగ్ వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరకపోగా చివరికి ప్రజల డబ్బులని తీసేది ఒక విదేశీ కంపెనీకి గట్టబెట్టారు. కాబట్టి ఇది ప్రజల డబ్బుని ఈ రేసింగ్ల పేరుతోటి విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. సో బ్రాండ్ ఇమేజ్ పెరుగున్నట్టయితే, ఈ 700 కోట్లు వచ్చినట్టయితే తెలంగాణ నిజంగానే అభివృద్ధి జరుగుంటే, లేదా కంపెనీలు వచ్చుంటే మనం ఆహ్వానించవచ్చు. కానీ అది ఎక్కడ చూపించలేదు కదా. లాభాలు వచ్చినాయని కేటీఆర్ చెప్పటం కాదు, లాభాలు వస్తే ఎక్కడ జమ అయినాయి, ఆ వచ్చిన లాభాలు దేనికి ఖర్చు పెట్టింది కూడా చెప్పాలి. కాబట్టి ఆ రకమైన ఎటువంటి వివరాలు గాని దానికి సంబంధించిన విచారణలో గానీ ఆయన బయట పెట్టట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇది వివాదంలోకి పోయింది, దీనికి రాజకీయం పూసుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కావాలని చేస్తుంది, చేయొచ్చు, కావాలని చేయదని మనం ఎందుకంటాం? కాంగ్రెస్ కూడా ఉంది కదా, కాంగ్రెస్ సంబంధించి కూడా ఎక్కడ ప్రతిపక్ష నాయకులు దొరుకుతారని చూడొచ్చు. కానీ దొరకకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇక్కడ అవినీతి చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ విచారణకు హాజరు కావచ్చు. ఆ రకంగా చట్టానికి సహకరించాల్సిన అవసరం ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి రిప్రజెంటేటివ్ చేస్తున్న ఎన్నో ఉంది. ఈయనకి డైరెక్ట్ గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. గవర్నర్ ఎందుకు పర్మిషన్ ఇచ్చిండు? మరి ఎవరి చేతులు ఉంటారో తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాడు గవర్నర్. మరి గవర్నర్ కేటీఆర్ ని విచారణ చేయడానికి కూడా ఇచ్చిండు. మరి గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత చట్టానికి విచారణకు హాజరు కావాలి కదా, ఎందుకు తప్పించుకుంటారు? ఇప్పుడు నోటీసులు అంటించి పోయింది ఏసీబీ, మళ్ళీ 9వ తారీఖు హాజరు కావాలన్నది, వాళ్ళిద్దరు హాజరు కాలేదు. అరవింద్ కుమార్ అప్రూవల్ గా మారుతానే ఆయన హాజరు కాలేదు, బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాలేదు, వాళ్ళకి కూడా టైం ఇచ్చింది. ఇప్పుడు 7వ తారీఖు ఈడీ పిలిచింది, మరి ఈడీకి కూడా హాజరవుతున్నా లేదా చెప్పలేము. కాబట్టి విచారణలు ఎదుర్కొని నేను నీతివంతుని, నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ మీదనే ఉంది. అంటే ప్రతిపక్షాల వాళ్ళని ఇంత నిరూపణలైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఈ పదే కేసులు పెట్టి కొన్ని రోజులు జైల్లో ఉంచడం ఒక టార్గెటెడ్ గా జరుగుతలేవా? తెలుగు రాష్ట్రాల్లో చూడలేదా మనము? మిగతా రాష్ట్రాల్లో చూస్తలేమా? జరుగుతున్నాయి. కానీ రాజకీయ కోణంలో ఈ కేసు ఉందా లేదు, దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అనేది చూడాల్సిన అవసరం ఉంది కదా. ప్రతిదీ రాజకీయ కోణంలో ఎందుకు కొట్టేయాలి మనం? ఇల్లో ఒకళ్ళు నిజంగానే కేటీఆర్ తప్పు చేయకపోతే నిరూపించుకుంటాడు. ఆ రకంగా ఈడీ తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కోవచ్చు. కేటీఆర్ మీద ఇన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంటే ఇతర రాజకీయ పార్టీలు కేటీఆర్ కి సపోర్ట్ గా మాట్లాడినాయా? మాట్లాడలేదు కదా. విచారణ జరగాలని ఇతర పార్టీలు కూడా కోరుకుంటున్నాయి, నిజాలు తెలంగాణ ప్రజలకు తెలియాలని కోరుకుంటున్నాయి. టిఆర్ఎస్ పరిపాలనలో జరిగిన అవకతవకలు ప్రజల ముందుకు వస్తే మంచిదే కదా, దాంట్లో రాజకీయ కోణం అని ఎందుకు అనుకోవాలి మనం? అందుకే కేటీఆర్ అరెస్ట్ ని రాజకీయ కోణంలో కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూసినా అందులో నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేది కూడా చూడాలి. ఆ కోణంలోనే దీని ఇన్వెస్టిగేషన్ జరగాలని మనం కోరుకుంటున్నాం. ఒకవేళ ఏ రూపంలో అరెస్ట్ అయినా కేటీఆర్ కి మైలేజ్ పొలిటికల్ గా ఇప్పుడు అది కూడా చర్చ జరుగుతుంది. ఒక ట్రెండ్ ఉంది మొత్తం దేశంలో, అవినీతి కేసుల్లో జైలుకు పోయిన వాళ్ళు జైల్లో ఉన్న తర్వాత బయటకు వస్తే పాదయాత్రలు చేయటం, దాని ద్వారా ప్రజల్లో
ఒక మంచి పాజిటివ్ వాతావరణం కల్పించి తర్వాత అధికారంలోకి వస్తారు. అటు జగన్ ని ఆ రకంగానే చూశారు, చంద్రబాబు నాయుడు అదే రకమైన ప్రచారం చేశారు. తర్వాత రేవంత్ రెడ్డిని కూడా జైల్లో పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి కూర్చుండి, కాబట్టి ఈయన కూడా అట్లా పోతే నేను ముఖ్యమంత్రి అయి కూర్చుంటా అనేది కూడా అనుకోవచ్చు. కానీ అది అన్ని సందర్భాల్లో సెట్ కాదు. ఇంకా ముందు పోయి ఏమంటాడంటే నన్ను జైల్లో పెడితే నాతో పాటు రేవంత్ రెడ్డి కూడా జైల్లో పోవాలని డైలాగ్. దానికి ఏం లింక్ ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడు, ఈ కార్ రేసింగ్ ఒప్పందం జరిగింది 24లో పెట్టాలి, కానీ 24లో పెట్టకుండా గవర్నమెంట్ వెనక్కిపోయింది కాబట్టి ఇది కూడా నిబంధనలు ఉల్లంఘించినట్టు. అంతర్జాతీయంగా ఒప్పందం తెలంగాణ చేసుకుంది కదా, ఆ తెలంగాణ చేసుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి ఉల్లంఘిస్తే ఇది కూడా ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి దీని మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. కేసు పెడితే నాతో పాటు నేను కూడా జైలుకి వస్తాడు. ఒక రకంగా ఏంటంటే నువ్వు నా మీద కేసు పెట్టకపోతే నువ్వు జైలుకు పో, నేను జైలుకు పోను, కాబట్టి ఇద్దరం గమ్మునున్నాం అనేది కాంప్రమైజ్ అవుదామనే తప్ప నిజంగా నేను ఏ తప్పు చేయలేదు అని బయటికి చెప్పటం కాదు, నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని ప్రకారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగా మారే అవకాశం ఉంది. సంచలనాలు పక్కకెడితే వాస్తవంగా ప్రజా సమస్యలు చర్చకు రావాల్సిన సందర్భంలో సెన్సేషనలిజం వైపు కొన్ని కేసులను ముందుకు తీసుకురావడం కానీ, డ్రగ్స్ కేసు అంటామా, సినిమా తారల కేసులు అంటామా, ఇలాంటి కేసులు అంటామా, ఇవన్నీ చర్చ జరుగుతున్నప్పుడు మీడియా మొత్తం ఫోకస్ ఇట్లా ఉంటుంది. ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలని కనీసం ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని పరిస్థితికి నెట్టబడుతున్నాయి. అవును, అసలు ఎట్లా చూడొచ్చు ఇలాంటి స్థితిని? అంటే మీడియా దృష్టికోణం అట్లుంది. మీడియా ఎప్పుడైనా సెన్సేషనల్ అయ్యే వాటి మీదనే దృష్టి పెడతది. వాస్తవంగా ఈ కార్ రేసింగ్ సంబంధించి కేటీఆర్ పేరుంది కాబట్టి ఈ రకమైన చర్చ జరిగింది. అదే అధికారుల పేరుంటే ఈ రకమైన చర్చ జరిగేది కూడా కాదు. ప్రజా ఉద్యమాలకు సంబంధించింది, ప్రజల ఇష్యూకి సంబంధించింది ప్రతిబింబించే లెఫ్ట్ గానీ లేదు మిగతా వాళ్ళు గానీ ఉద్యమాలు చేస్తే మీడియాలో అంత పెద్ద కవరేజ్ రాదు. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీల నుంచి ఆ ప్రోత్సాహం ఉండదు కదా. ఇప్పుడు దీంట్లో కూడా ఎందుకు ముందుకు వచ్చిందంటే అరెస్ట్ అవుతాడనే ఇష్యూ ముందుకు వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్తుంది, ఈ రైతు భరోసా నుండి తప్పించుకోవడం లేకపోతే ఇంకో పథకం నుండి తప్పించుకోవడం కోసమే దీన్ని ముందు తీసుకొచ్చి ప్రచారంలో పెట్టారని చెప్తున్నది. కానీ బీఆర్ఎస్ కూడా మీడియా సంస్థలు ఉన్నాయి, కాంగ్రెస్ సపోర్ట్ చేసే మీడియా సంస్థలు ఉన్నాయి. కానీ సెన్సేషనల్ కి మీడియా కొంత అలవాటు పడ్డ తర్వాత ప్రజా విషయాల్ని కొన్ని మీడియా సంస్థలు పట్టించుకోకపోవటం వలన ఈ రకమైన వైఖరి అనేది తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. కానీ దీన్ని కొంత హీరోయిజంగా చూపించడం కూడా జరుగుతుంది. అరెస్ట్ అయ్యే వాళ్ళు ఎవరి మీడియా వాళ్ళకి బాగా అవుతుంది. కేటీఆర్ సపోర్ట్ మీడియా కేటీఆర్ సైడ్ ను చూపిస్తుంది, అంతే. అది ప్రభుత్వం సపోర్ట్ మీడియా ప్రభుత్వ సైడ్ ను చూపిస్తుంది. అసలు ప్రజలు ఏంది వాస్తవం అనుకోవాలి ఈ సందర్భంగా, ఎట్లా చూడాలి? వాస్తవంగా కోర్టుల్లో ఇది తేలిపోద్ది. ఇప్పుడున్న సమాచారం లేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దాన్ని బట్టి, లేదు ఇప్పటిదాకా గవర్నమెంట్ బయట పెడుతున్న దాన్ని బట్టి, లేదు కేటీఆర్ మాట్లాడుతున్న దాన్ని బట్టి ఇల్లు అవినీతి జరిగింది అనేది క్లియర్, ఆర్బీఐ ఉల్లంఘన జరిగింది అనేది క్లియర్. అందుకే ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనేది క్లియర్, లేదు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనేది క్లియర్. దానకిషోర్ కదా దీన్ని ఎవరు కంప్లైంట్ చేసిండు? ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ ప్రత్యేక కార్యదర్శి కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ దీని మీద కంప్లైంట్ చేసిండు. సో ఆ సంస్థకు నష్టం వచ్చిందని కంప్లైంట్ చేసిండు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, జైల్లో పోయే అవకాశం కూడా ఉంది. ఫెమా కేసు అనేది విదేశీ మారక ద్రవ్య చెల్లింపులు అనేది చాలా కీలకమైన కేసు. ఆ కేసులో జైలు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి కేటీఆర్ జైలుకు పోతారా పోవడం అనేది చట్టాల మీద ఆధారపడి ఉంటది, అప్రూవల్ గా మారేదాన్ని బట్టి ఆధారపడి ఉంటది. కానీ కోర్టు విషయం పదే పదే కేటీఆర్ గాని బీఆర్ఎస్ గాని ప్రస్తావిస్తుంది. ఏంటి అంటే అక్రమం అని. వాస్తవంగా ఎక్కడా కోర్టు విచారణ చేయొద్దని చెప్పలే, రేపు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఎందుకు? రక్షణ కల్పించమని పోయింది. కాబట్టి నిజంగా అన్ని సాక్ష్యాధారాలు రేపు ఏసీబీ గాని లేదు ఈడీ గాని సమర్పిస్తే కోర్టు కూడా అరెస్ట్ చేయమంటది. కాబట్టి రేపు సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయమంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ దీని నుంచి తప్పించుకునే అవకాశం అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక జరుగుతున్న పరిణామాలు, వస్తున్న వార్తలు, లేదు ఉన్న అంశాలు, దీంట్లో ప్రజలకు సంబంధించిన డబ్బులు వృధా కావడం, వీటికి సంబంధించిన విషయాలు అన్ని ముడిపడి ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అనేది మనకి ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తుంది. అదే కోర్టులు కూడా చెప్పే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ప్రజలారా విన్నారు కదా, ఇది కేటీఆర్ సంబంధించిన కేసు పూర్వపరాలు. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTR.